ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఇంటి సమీపంలో జనసేన వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. రామానాయుడు సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ వైసీపీ నేతల చర్యలను ఖండించారు. అన్ని అనుమతులతోనే జెండా దిమ్మను కట్టి తీరుతామని చెప్పారు. అయితే ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో జనసేన జెండా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. ఆవిర్భావ సభ 12 ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జిల్లాలో చేయాలని అక్కడక్కడ మేము దిమ్మలు కట్టుకోవడం జరుగుతుంది. ఆ ఇందులో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జి సాయం శివ గారు ఇక్కడ దిమ్మ కట్టుకుంటున్నారు. ఆ దిమ్మ కట్టుకుంటే ఈ సెంటర్ లో కడతా వీల్లేదు. ఈ సెంటర్ ఏమన్నా వీళ్ళ సొమ్మ, వీళ్ళు ఎవరండి ఆపడానికి కుదరదు, కట్టి తీరుతాం. ఎందుకంటే అది ఎవరైనా మాట్లాడితే అధికారులు మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? డైరెక్ట్ గా మాట్లాడడానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఏదో రబడేదో అనుకుంటున్నారు. చాలా మంది మచిలీపట్నం రబడేది చాలా మంది చూసామేమో. దేనికి భయపడేది మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ దిమ్మ కట్టుకుంటే కట్టుకోమండి, ఎక్కడన్నా వైసీపీ ఇష్టం కట్టుకోమండి. రామనాయుడు పట్ల కట్టుకుంటారు, లేకపోతే మా యొక్క హోటల్ దగ్గర కడతారు, ఎక్కడికైనా కట్టుకోమండి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఎవరు ఆపడానికి? మా దిమ్మ ఆపడానికి ఏం అధికారం ఉంది? ఆపాలని అధికారులు ఆపాలి, లేదంటే పోలీసులు ఆపాలి. వీళ్ళెవరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. వచ్చి వెస్సింగ్ లక్ష్మణరావు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అలాగే పేరు స్మృతి గారు మున్సిపల్ చైర్మన్, ఛాంబర్ చైర్మన్ చేస్తూ కూడా ఆయన మంత్రిగా కూడా చేశారు. అలాగే పేరు వెంకటరామయ్య వాణి గారు ఎమ్మెల్యే చేశాడు, వైఎస్ఆర్ పార్టీ నుంచి మినిస్టర్ అయ్యాడు. అలాగే ఇక్కడ రకరకాలుగా పార్టీలు ఉన్నా సరే ఈ యొక్క రామానాయుడుపేట సెంటర్లో అన్ని పార్టీలు కూడా కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉన్న తరుణంలో ఎక్కడో బయట నుంచి ఒకడు చిన్నాపురం, ఇంకోటి యాదర, ఇంకోటి కర్గారం, ఇంకోటి పరాస్పేట, రకరకాల ఏరియాల నుంచి జనసేన పార్టీ నాయకులు వచ్చి వీళ్ళకి పెద్దగా ఒక మెస్ పెట్టుకునే రామకృష్ణ ఉన్నాడు ఇక్కడ. ఆడికి రాగేదో పదవి వచ్చిందని చెప్పేసి ఈ యొక్క సక్రమంగా కలిసి ఉన్న ఈ యొక్క అన్ని పార్టీలు కలిసి ఉన్న ఈ యొక్క సెంటర్లో జనసేన పార్టీ దిమ్మ కడతామని చెప్పేసి తయారైపోయారు. స్థానిక రామనాయుడుపేట సెంటర్ నందు కొంతమంది జనసేన బ్యాచ్ వచ్చి మరి ఏనాడు ప్రశాంతంగా ఉన్న రామనాయుడుపేట సెంటర్ని అల్లకొల్లాలం చేసేసి ఇవాళ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మరి మచిలీపట్నంలో ఎక్కడా కూడా దెమ్మలు కట్టాల సంస్కృతి ఈ మధ్య కాలంలో కనపడలా. మరి కొత్తగా మొదలెట్టారు. కావాలని ఘర్షణలు సృష్టించడానికి రామనాయుడుపేట సెంటర్లో మీరు జనసేన దెమ్మ కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు కావాలని రద్ద విధంగా ఏమన్నా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసాం 16వ సంవత్సరం, మేము ఎక్కడ దెమ్మలు కట్టామా? ఇంత